9వ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. గత 3 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వైఫల్యం చెందుతూ ప్రజల దృష్టిని మరల్చడానికి అనేక సమస్యలను సృష్టిస్తూ వ్యవసాయ రంగము కుదేలయ్యే విధంగా సాగునీటి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్న హామీని పక్కన పెట్టి కనీసం నిరుద్యోగ వృత్తి అందుతుందన్న ఒక ఆశ కూడా ఆ నిరుద్యోగులకు లేకుండా చేసి ఈరోజు నోటిఫికేషన్ల విడుదల అనేది కనుచూపు మేరలో కూడా కనపడని పరిస్థితి, ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నిటికంటే కీలకంగా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం, ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం, ఇవన్నీ పరిశీలించిన తర్వాత గత 3 సంవత్సరాలు అనేక దోపిడీ విధానాలు, దౌర్జన్యకరమైన పద్ధతులు, ప్రజా వ్యతిరేకమైన పందాను అనుసరించిన ఈ ప్రభుత్వ విధానాలను పరిశీలించిన తర్వాత జరగబోతున్న మొట్టమొదటి ఎన్నిక. ఈ ఎన్నికలో మీరు ఏమరపాటు వహిస్తే ఖచ్చితంగా కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఇదే పద్ధతినే ప్రభుత్వం అనుసరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రజా వ్యతిరేకతను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న పరిస్థితిని ప్రభుత్వం తెలుసుకునే విధంగా ఓటు వేయండి. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూ ఉంది, ప్రత్యేక హోదా పైన పోరాటం చేస్తూ ఉంది, సాగునీటి రంగానికి జరుగుతున్న అన్యాయం పైన, దోపిడీ పైన పోరాటం చేస్తూ ఉంది, ఉద్యోగ అవకాశాల గురించి పోరాటం చేస్తూ ఉంది. అటువంటి పోరాటాన్ని మీరు సమర్థించినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న వెన్నపూస గోపాల్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే జరగబోయే ప్రయోజనాలు కూడా మీరు పరిశీలించండి. ప్రజలు కోపంగా ఉన్నారు కాబట్టి నోటిఫికేషన్లు విడుదల చేయాలనే ప్రయత్నం ప్రభుత్వం చేయవచ్చు. నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు వెల్లుబుకుతున్నాయి కాబట్టి ఉద్యోగాలకు గురించి నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రయత్నం చేయొచ్చు ప్రభుత్వము. ఇంటింటికి ఉద్యోగం అన్న హామీని ఎంతో కొంతైనా అమలు చేయాలనే ప్రయత్నం చేయవచ్చు. లేని పరిస్థితుల్లో కనీసం నిరుద్యోగ వృత్తి గురించైనా ఆలోచన చేసే పరిస్థితి ఉండవచ్చు. అరే ప్రత్యేక హోదాను మనము వదులుకోవడం పొరపాటు, ఇది ప్రజలు తిరస్కరించినారు మన నిర్ణయాన్ని అనేసి అయినా కొంతైనా కనువిప్పు కలిగి ప్రత్యేక హోదా గురించి కానీ, రాయలసీమ ఉక్కు గురించి కానీ, రైల్వే జంక్షన్ గురించి కానీ ప్రభుత్వం మళ్ళీ కళ్ళు తెరిచే అవకాశం కూడా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీరు ఓటేస్తే. అంతేకాకుండా రైతాంగం విషయంలో రాష్ట్రంలో జీవో నంబర్ 22 ద్వారా ఆయకట్టు వ్యవస్థను రద్దు చేసి, డిస్ట్రిబ్యూటర్లు రద్దు చేసి కేవలము వంకలకు, చెరువులకు నీళ్ళు ఇచ్చే విధానము, దీన్ని కూడా ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉంటుంది. పొలాలకు నేరుగా నీళ్లను తీసుకెళ్లే డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థను కూడా, దానికి కూడా టెండర్లు పిలిచే అవకాశం ఉంటుంది. అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన ప్రజలు, నిరుద్యోగ యువకులు, పట్టభద్రులు అందరూ కూడా వీటి గురించి ఆలోచన చేయాలా. ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న వెన్నపూస గోపాల్ రెడ్డిని కాకుండా ఇంకొక అభ్యర్థికి ఓటేస్తే ఆ ఓటు మురిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇతరులకు ఎవరికి ఓటేసి గెలిపించినా తెలుగుదేశం ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదని చెప్పుకునే అవకాశం చంద్రబాబు నాయుడుకు మనమే ఇచ్చిన వాళ్ళైతాం. అంతేకాకుండా ప్రత్యేక హోదా కానీ, ఎన్నికల హామీల అమలుపై విఫలం కానీ అని వైకాపా నేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక పోరాటాన్ని బూటకమని చెప్పే అనే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. నిరుద్యోగులు, పట్టభద్రులు, మీరందరూ చదువుకున్న వాళ్ళు, ఈరోజు మేము పరిశ్రమలు తెస్తామని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు, మాకు ఓటేస్తే పరిశ్రమలు తెస్తామని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎన్నో సమిట్లు ఏర్పాటు చేశారు, విదేశాల నుండి సంస్థలు వచ్చాయంటా ఉన్నారు, ఎంఓయూలు చేశామంటున్నారు, 10 లక్షల కోట్లకు ఎంఓయూలు చేశామంటున్నారు.
ఎన్ని కోట్లు సమీకరించగలిగినారు, ఎన్ని పరిశ్రమలు తెచ్చినారు అనేది కూడా మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఇది కేవలము మాటల ప్రభుత్వము. వీళ్ళ బూటకపు విధానాలను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా ఈరోజు చివరి రోజు. ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగకండి. మేము డబ్బులు ఇస్తామంటా అన్నారు. పట్టభద్రులు డబ్బులు తీసుకుని ఓటేసే వాళ్ళు కాదు. అయితే పట్టభద్రులను తక్కువగా ఆలోచన చేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఉంది. కాబట్టి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వైకాపా బలపరుస్తున్న, వైఎస్ఆర్ పార్టీ బలపరుస్తున్న వెన్నపూస గోపాల్ రెడ్డి గారిని గెలిపించి ఈ రాయలసీమ వాణిని కౌన్సిల్లో వినిపించేలా, ప్రత్యేక హోదా పైన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటానికి మద్దతు పలికేలా మీరు ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి వెన్నపూస గోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ముఖ్యంగా యువత పట్ల అయితేమి, నిరుద్యోగుల పట్ల అయితేమి, ఉద్యోగుల పట్ల అయితేమి, వారి సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వెన్నపూస గోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం వల్ల శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గోపాల్ రెడ్డి గారిని గెలిపించడం వల్ల ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా మరి ఒక తీర్పునివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ అనేక హామీలు గుప్పించి అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. మరి అదేవిధంగా విద్యార్థి యువతలకు ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా వల్ల రాయితీలు వస్తాయి, మరి పరిశ్రమలు వస్తాయి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ ప్రాంతానికి అనేక మేలు జరుగుతుంది. మా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అదేం సంజీవని కాదు. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తుందని చెప్పడం అనేది, స్వయాన చంద్రబాబు చెప్పడం అనేది చాలా హేయమైనటువంటి విషయం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఇవ్వడం వల్ల ఆ ప్రత్యేక హోదా నినాదాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పడం అనేది, ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు మీరు కొత్తగా తెచ్చిందనేది ఏం కాదు. ఆ రోజు రాజ్యసభ సాక్షిగా పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుందనేసి కూడా ఆ రోజు రాజ్యసభ సాక్షిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్రం విడిపోతున్నప్పుడు వీరి అభివృద్ధి కుంటుపడుతుంది అన్నటువంటి ఆలోచనతో ప్రతి జిల్లా అభివృద్ధి చెందే విధంగా, మరి కేంద్రమే ప్రతి జిల్లాను అభివృద్ధి చెందే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పడం, మరి విశాఖపట్నంకు రైల్వే జోన్ అయితేమి, కడపకు ఉక్కు పరిశ్రమ అయితేమి, అనంతపురం జిల్లాకు సెంట్రల్ యూనివర్సిటీ అయితేమి, ఇలా అన్ని జిల్లాలకు కూడా సమానంగా అభివృద్ధి చెందే విధంగా మేము చర్యలు చేపడతామన్నటువంటి కేంద్రం ఈరోజు ఆ దిశగా ఏ ఒక్క అడుగు కూడా వేసినటువంటి పాపాన పోలేదు. మరి వాటిపైన గట్టిగా నిలదీయలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరి ఈ విషయాల పట్ల విద్యార్థి యువత వ్యతిరేకంగా ఉంది అనేటువంటి నినాదాన్ని కేంద్రానికి వివరించాలన్నా, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరి తప్పు చేశాం, కేంద్రం పైన హోదాపై ఒత్తిడి తీసుకురావాలన్నట్టు ఆలోచనతో ఉండాలంటే మనం ఖచ్చితంగా వెన్నపూస గోపాల్ రెడ్డి గారిని గెలిపించడం ద్వారా మరోసారి ప్రత్యేక హోదా నినాదాన్ని తీసుకొచ్చిన వారవుతామని కూడా ఈ విషయాన్నంటూ కూడా దృష్టిలో ఉంచుకొని విద్యార్థి అయితేమి, యువత అయితేమి, ఉద్యోగులైతేమి వెన్నపూస గోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి అందరూ విద్యావంతులు
ఎంప్లాయీస్, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఒకటి గమనించాలా, మన రాష్ట్రం విభజన అయ్యింది అంటే అసమర్థ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే ఆ రోజు విభజించబడింది. రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఇది జరిగేది కాదు. అదేవిధంగా మనం కూడా ఎక్కడ తప్పిదం చేశామంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒక సంతకంతో రుణమాఫీ అంటే మొత్తం అవుతుందని చెప్పి భావించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో తను ఏనాడు నెరవేర్చరు. ఆయన ఇచ్చిన హామీలు నామమాత్రం ఇస్తారు, ఏది నెరవేర్చరు. కాబట్టి 3 సంవత్సరాలు అయిపోయింది. మనం కూడా గమనించాలా, ఇది ఒక రెఫరెండంగా ఉద్యోగస్తులందరూ కసిగా, యువత కూడా ముందుకు వచ్చి ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చింటే ఆలోచించండి. మేము క్యాన్వాస్ చేస్తున్నాము, ఇంకోటి చెప్తున్నామని కాదు. ఎందుకంటే అందరూ విద్యావంతులు. ఒక్కసారి అరే ప్రభుత్వంలో ఉంది కదా అని మీరు వేశారంటే ఒక ఓటు, అది వృధా అవుతుంది. ఎందుకంటే చాలా కసిగా ఉన్నారు ప్రజలు. వారు ఈ కనువిప్పు కావాలా, రాబోయే 2 సంవత్సరాలు అన్న కొద్ది మెరుగన్న మన జగనన్న గారు, జననేత జగనన్న గారు పడుతున్న తపన పోరాటానికి ఇది ఒక బలంగా అవుతుంది. మనం చూస్తున్నాం వాళ్ళ దౌర్జన్యాలు. జగనన్న ఒక క్యాబినెట్ ర్యాంక్, అరే ఏం జరిగింది ఇది అని జరుగుతుంటేనే కూడా ప్రశ్నిస్తే వినే ఓపిక లేదు ఈ ప్రభుత్వాలకి. ఏ దిశకి వెళ్తున్నామని గమనించండి. ఒక ప్రజాస్వామ్యంలో మీ ఓటు చాలా విలువైనది. దయచేసి ఈ ఎమ్మెల్సీ ఓటు ఎన్జిఓ లీడర్ ఎవరైతే ఉన్నారో వెన్నపూసల గోపాల్ రెడ్డి గారికి వేస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఒక కనువిప్పు అవుతుంది. వచ్చే 2 సంవత్సరాల్లో భయపడతారు. మీకు చెప్పాలంటే మీడియా సోదరులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి తెలుసు ఇంత పెద్ద చిట్టా మీరు కూడా బోర్ అవుతుంది. అన్ని ఏది డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు కాలేదు, బంగారు రుణాలు మాఫీ అన్నారు కాలేదు, ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ అసెంబ్లీలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉంటే ఏదో ఇస్తామంటున్నారు. అది ఇవ్వాలా రావాలంటే దయచేసి ప్రతి ఒక్కరూ పొద్దునే క్యూలో ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పిలుచుకుపోయి ఓటు వేపించే మా వంతు కూడా ఉంటాం. సైనికుల్లాగా అందరూ కలిసి మనకి ఇంకోటి గమనించాలా, తెలుగువారి ఆత్మ గౌరవం అంటే రాజన్న పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మన నాయకత్వం ఆయనకి మనం బలపరచాలా. ఏ ప్రభుత్వాలు బాగుండాలన్నట్టు కూడా, ఏ రాష్ట్రం బాగుండాలంటే కూడా దాని లీడర్ బాగుండాలా. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో, అక్కడ కేంద్రంలో ఆయన భాగస్వాములు ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కటి చేశారని చెప్పి మీరే ప్రశ్నించుకోండి. మీరే ఒక ప్రశ్న వేసుకొని, ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని ఖచ్చితంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.